వాటిని కోరుకునే వారికి సహాయం చేసే దేవుడు. చెడిపోయిన వారి జీవితాల్లో కోరికలు ఆయన తీర్చడు. పాడైపోయిన జీవితాలు కలిగి ఉండి పాడైపోయిన కోరికలు యేసయ్య ముందు కోరే వ్యక్తిగా ఉంటే జరగదు. మంచిని కోరుకునే వ్యక్తిగా నువ్వు ఉంటే నీకోసం దేవుడు చేస్తాడు. దావీదు చెడిపోయిన వాటి వల్ల వచ్చిన ఫలితాన్ని కోరుకుంటున్నాడు. ఒక భక్తుడే ఎన్నో సంవత్సరాలు దేవుడు నమ్ముకున్నవాడిగా ఉన్నాడు. ఏ దేవుని బట్టి అయితే రాజ్యమంతా పొందుకున్నాడో ఆ దావీదికి అర్థం కాట్లా. చెడుపుని ఎన్నోసార్లు ప్రార్థించాను కాబట్టి దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు, ఇది కూడా చేస్తానని చెప్పి చెడు వల్ల కన్నా బిడ్డని, చెడిపోయే వల్ల వచ్చిన జీవితాన్ని బ్రతికించమని దేవుడు ముందుగా అడుగుతూ ఉంటే సస్యమేరగా దేవుడి కార్యం చేయలా. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా చెడిపోయిన వాటి కోసం నువ్వు అడిగే వ్యక్తిగా ఉంటే ఎన్నటికీ నీ యొక్క జయమును చూడవు. ఎన్నటికీ దేవుడి కార్యం చూసే స్కోప్ నీకు దేవుడు ఇవ్వడు. దేవుడు అడుగు నీకు ఇవ్వబడి వాగ్దానం చేసిన తండ్రి అంటున్నాడు. ఏమడగాలి దేవుడు ముందుకెళ్ళి? ఒక పరిశుద్ధ దేవుడు ముందుకెళ్ళి కోడి పందాలు గెలిపించమని కోరుతావా? ఒక పరిశుద్ధ దేవుడు ముందుకెళ్ళి ప్యాకెట్లో గెలవని అడుగుతావా? ఒక పరిశుద్ధ దేవుడు ముందుకెళ్ళి జూదంలో గెలవాలని కోరుతావా? చెడిపోయిన వాటికి నీ తండ్రిని దేవుడు సహాయం చేయడు. చాలామంది బయట ఉన్నారు. దేవుడు స్తోత్రం. నువ్వు ఎలా చెడిపోయినా కోన్నో మేకనో కుక్కనో కోసి ఏర్పాటు చేసుకుంటూ ఉంటే మనుషులకు అర్థం కావట్లా. పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధులకు మాత్రమే సహాయం చేసే దేవుడు. మనసు మార్చు, హృదయం మార్చుకొని, ఆలోచనలు మార్చుకొని ఒక మంచి కార్యం కోరుకునే వ్యక్తిగా ఉంటే నీ కార్యం దేవుడు జరిగిస్తా. కానీ చెడు కోసం ప్రార్థించే వ్యక్తిగా ఉన్నా, చెడు కార్యములు జరగాలని కోరుకునే వ్యక్తిగా ఉన్నా సస్యమేర దేవుడు నీకు ఆ వాగ్దానం జరగదు. దేవుడి స్తోత్రం. దావీదు చెడు వల్ల వచ్చిన బిడ్డ కోసం ప్రార్థన చేస్తూ ఉపవాసాలు చేస్తున్న బిడ్డ చనిపోయాడండి. దావీదుకి అర్థం కాల, గత కాలం అంతా నేను చేసిన ప్రార్థనలో వాగ్దానం అడుగుడు ఇవ్వను వాగ్దానం ఉంది కదా అని ప్రార్థించే వ్యక్తిగా మారుతూ ఎన్నో కార్యాలు దేవుడు అతని జీవితంలో జరిగే సందర్భాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా జయము కావాలి తండ్రి అంటే దేవుడు చిత్తాన్ని బట్టి జయం వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా మేలు వంటి మార్గాల్లో జీవితాలు పొందుకునేవాళ్ళు అనుకున్నాడు. నీ దేనికోసం అడిగితే అనుకొని చెడిపోయిన ఫలం అడుగుతున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎంతగా ఉపవాస ప్రార్థన చేస్తున్నా, ఎంతగా దేవుడి ముందు గోజాడుతున్నా, బతికిచ్చు అని అడుగుతున్నా చెడు వల్ల వచ్చిన ఫలితాన్ని, చెడిపోయిన దాన్ని దేవుడు